ఈ కుర్రాడు ఒక అమ్మాయి క్లాస్ ఎగ్గొట్టి స్కూల్ నుండి గోడ దూకి వెళ్లడం చూస్తాడు. అప్పుడు ఇతడు చూపు తిప్పకుండా ఈమెను చూస్తూనే ఉంటాడు. ఎందుకంటే ఈమె చాలా అందంగా ఉంటుంది. ఈమెకు ఎవరైనా లవ్ లెటర్ ఇస్తే కనీసం వాటిని చదవకుండా చింపేస్తూ ఉంటుంది. దీంతో ఈమె చాలా మంచిదని ఈ కుర్రాడు అనుకుంటాడు. అయితే ఒకరోజు ఈ కుర్రాడు కావాలనే ఈ అమ్మాయికి పక్కగా కూర్చుంటాడు. అలా పక్కనే ఉంటూ ఈ అమ్మాయి అందాన్ని చూస్తూ ఉంటాడు. ఇంతలో ఒక స్టూడెంట్ సెమినార్ చెప్పడానికి వెళ్తాడు. కానీ ఇతడు ఊహించని విధంగా ఈ అమ్మాయికి మైక్లో ప్రపోజ్ చేస్తాడు. దీంతో క్లాస్మేట్స్ అందరూ గట్టిగా అరిస్తూ ఇతడిని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. అప్పుడు టీచర్ తిట్టడంతో ఆ క్లాస్మేట్ పారిపోతాడు. అలాగే ఈ అమ్మాయికి కూడా కోపం వచ్చి క్లాస్ నుండి బయటికి వెళ్ళిపోతుంది. ఇంతలో ఈమె స్నేహితుడు ఈమెతో సబ్జెక్ట్స్ గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఇది చూసి ఈ కుర్రాడికి కోపం వచ్చి కావాలనే వెళ్లి ఈమె స్నేహితుడిని గుద్దేసి వెళ్ళిపోతాడు. అప్పుడు ఈమెకు ఇతని ప్రవర్తన వింతగా అనిపిస్తుంది. అయితే ఒకరోజు ఈమె స్నేహితురాలు చెప్పిందని స్కూల్ పిల్లలా రెడీ అయ్యి క్లాస్కి వస్తుంది. కానీ క్లాస్ రూంలో ఎవరూ ఉండరు. కానీ ఈ కుర్రాడు క్లాస్ రూంలో పడుకుని ఉంటాడు. అలాగే ఇతడు ఈమెను చూసి షాక్ అయిపోతాడు. ఎందుకంటే ఈమెను ఇంతకుముందు ఎప్పుడూ ఇలాంటి గెటప్లో ఇతడు చూడలేదు. అందుకని ఇతడు మెల్లగా ఈమె దగ్గరికి వెళ్తాడు. అలాగే ఈమె తన కోసమే ఇలా రెడీ అయ్యి తన దగ్గరకు వచ్చిందని అనుకుంటాడు. ఇంతలో ఈ కుర్రాడి స్నేహితుడు వీళ్ళిద్దరినీ చాటుగా ఫోటో తీస్తాడు. అప్పుడు ఈమె స్నేహితురాలు రాగా వెంటనే ఈ కుర్రాన్ని పక్కకు తోసేస్తుంది. అలాగే స్నేహితురాలు నేను చెప్పినట్లే రెడీ అయ్యావా అంటూ సంతోషపడుతూ ఉంటుంది. దీంతో ఈ కుర్రాడు అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఆ తరువాత ఇతడి స్నేహితుడు వీరిద్దరినీ చాటుగా తీసిన ఫోటో చూపిస్తాడు. అప్పుడు ఈ కుర్రాడు ఈ ఫోటోను తన ఫోన్కు షేర్ చేసుకుంటాడు. అయితే ఒకరోజు ఈ అమ్మాయి స్నేహితురాలిని ఒక చెడ్డ అమ్మాయి తోసేస్తుంది. అప్పుడు ఈ అమ్మాయి వెళ్లి తన స్నేహితురాలిని కాపాడుతుంది. అలాగే చెడ్డ అమ్మాయి కొట్టబోతూ ఉండగా ఈ అమ్మాయి తిరిగి చెడ్డ అమ్మాయిని కొడుతుంది. అలా వీరంతా కొట్టుకుంటూ ఉంటారు. ఇంతలో ఈ అమ్మాయి జారిపోయి పడిపోతూ ఉండగా ఈ కుర్రాడు వెళ్లి పట్టుకుంటాడు. అయితే టీచర్ ఈ గొడవ అంతా చూశాక వీళ్ల ముగ్గురిని గ్రౌండ్లోకి వెళ్లి నిలబడి ఉండమని పనిష్మెంట్ ఇస్తుంది. అలా వీళ్లు గ్రౌండ్లో నిలబడి ఉండగా మిగతా క్లాస్మేట్లు అందరూ వీళ్ళందరినీ ఎగతాళిగా చూస్తూ ఉంటారు. ఇంతలో ఒక క్లాస్మేట్ ఈ అమ్మాయి దగ్గరకు వచ్చి వాటర్ బాటిల్ ఇచ్చి వెళ్తాడు. ఇది చూసి ఈ కుర్రాడికి కోపం వచ్చి ఇతడు కూడా నేరుగా ఈ అమ్మాయి దగ్గరికి వెళ్లి ఈమె దగ్గరున్న వాటర్ బాటిల్ తీసుకుని తాగుతాడు. మరిన్ని స్టోరీలు రోజు చూడాలంటే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.